హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి సమ్మర్ స్పెషల్ జావ చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ జావ అయితే నాకు రాదు, మా అమ్మ చెప్తుంటే నేనైతే చేస్తున్నాను. ముందుగా అయితే మనము మొక్కజొన్నల్ని మంచిగా ఎండిన వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరక మిక్సీ పెట్టుకున్న దాంట్లో నుంచి కొంతమంత మొక్కజొన్నలు అయితే తీసి పక్కన పెట్టుకొని మిగతా పౌడర్ని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే ముందైతే మనం ఇప్పుడు రైస్కి అయితే ఏ విధంగా అయితే ఎసరు పెడతామో జావకు కూడా అంతే ముందైతే ఎసరు పెట్టాలి. ఎసరు అయితే ఎసరు వచ్చిన తర్వాత ఈ తప్పలు పోయాలా. ఇవ్వండి, మనం ఇందాక మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఇవి వేరు చేసుకున్నాక ఇవన్నీ కూడా ఇందులో పోసేస్తే ఇదంతా మంచిగా ఉడుకుద్దంట. ఉడికిన తర్వాత మనకి మిగతా మనం ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా తర్వాత ఇందులోకి వేసేస్తే మనకైతే మంచి జావ అయితే రెడీ అయిపోతుంది. పాతకాలం జావ. ఓకే, మొక్కజొన్నల జావ, పజ్జొన్నల జావ కూడా చేసుకుంటారు. మన దగ్గర ప్రజెంట్ అయితే మొక్కజొన్నలు ఉన్నాయి కాబట్టి మొక్కజొన్నల జావ అయితే చేస్తున్నాం. పప్పు ఉడికింది, జొన్నలు అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మెత్తగా తీసుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడరు కొంచెం ఇలా పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఫ్రెండ్స్, జావ అయితే అయిపోయింది. మనకి వేడిగా పొగలెళ్తుంది. ఇందులో ఒక ప్యాకెట్ పెరుగు, కొంచెం అంత పెరుగు కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచి ఎండ టయానికి తాగాలి. ఇక ఎండాకాలం అంటే ఇక అన్నం తినబుద్ధి కాదు, ఇక మనకి జావే అసలు మంచి అనిపిస్తుంది. బాగుంటుంది ఇది. దాహం ధూపకు కూడా తీరుతుంది. ధూప అంటే మంచినీళ్ళు, వాటర్ కూడా తీరుతుంది అనమాట. మంచిగా ఉంటుంది జావ. ఎండాకాలంలో మ్యాక్సిమం చాలామంది ఇదే రిఫర్ చేస్తారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.